ఏకే బ్లూరర్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఫ్రైడే రోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి మాట్లాడుకొని మండే రోజు మార్కెట్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందామండి. ఓకేనా అండి. నిఫ్టీ 155 పాయింట్స్ డ్రాప్ అయి 25,722 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 254 పాయింట్స్ డ్రాప్ అయి 57,776 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 465 పాయింట్స్ డ్రాప్ అయి 83,938 దగ్గర క్లోజ్ అయింది. మార్కెట్ పడిందండి. నేను మొన్నటి వీడియోలో చెప్పాను, మళ్ళీ మరుసటి రోజు కూడా మార్కెట్ పడిపోవచ్చు అని అన్నట్టుగానే పడిపోయిందండి. ఎందుకంటే దీనికి గల కారణం వీళ్ళు మొన్న 2500 వరకు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉందండి. మళ్ళీ గురువారం నాడు 3100 వరకు సెల్లింగ్ ఉందండి. సో ఎఫ్ఐఎస్ మన మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతే మన మార్కెట్లో ఆటోమేటిక్గా పడిపోతాయండి. ప్రస్తుతానికి అయితే ఎఫ్ఐఎస్ షార్ట్స్ 80% హోల్డ్ చేసి ఉంచారండి. ఈ 80% హోల్డ్ చేశారు. ఇప్పుడు దాన్ని 85కి పెంచుకున్నారు. ఇలా షార్ట్స్ పెంచుకోవడం కూడా ఒక బెటర్ అండి. ఎందుకంటే మనం ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాం. ఏదైనా పాజిటివ్ న్యూస్ చిన్నది వచ్చినా కూడా మార్కెట్ మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి ఈజీగా 26,500 వరకు వెళ్ళొచ్చండి. ఎందుకంటే ఈ మంత్ మనకి రెసిస్టెన్స్ అయితే 26,500 దగ్గర ఉంది. సపోర్ట్ 24,950 దగ్గర ఉందండి. నేనైతే ఏమనుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఇది వీక్లీ క్యాండిల్ చూద్దామండి మనం ఒకసారి. వీక్లీలో చూడండి, ఇది కప్ ఇట్లా హ్యాండిల్ అంటే కొంచెం కిందికి రావాలి, ఇది అదే ప్రయత్నంలో ఉంది. నేనైతే మనకు ఇంకొక సపోర్ట్ 25,250 ఇది మెయిన్ సపోర్ట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఒకవేళ ఇక్కడ నుంచి రివర్స్ అయింది అనుకోండి, ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తూ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఒక 26,500 అన్నాను కదా, దానికంటే పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఓకే, అయితే ఈ యుఎస్ ఇంకో మెయిన్ ఈవెంట్ ఏంటంటే యుఎస్పిసి డేటా నిన్న వచ్చినట్టుందండి. ఇవాళ వస్తుంది. ఇది పర్సనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ డేటా. ఇది ఎందుకు మనకు ముఖ్యమంటే, మొన్న రేట్ కట్ అప్పుడు పావెల్ గారు రేట్ కట్ చేశారు, కానీ డిసెంబర్ గురించి ఎలాంటి హామీ ఇవ్వకపోవడం వల్ల రేట్ కట్ విషయంలో మార్కెట్ మనం అనుకున్నంత పెరగకపోగా మార్కెట్ పడిపోయిందండి. సో ఈ పీసీ డేటా అనేది కొంచెం కీ రోల్ పోషిస్తుందండి. అతను ఏదైతే డాటా అడిగాడో అప్పుడున్న డాటా ప్రకారం చూసి నేను డిసెంబర్లో రేట్ కట్ చేయాలా లేదా అని కామెంట్ చేశాడు కదా, అందులో వన్ ఆఫ్ ద డాటా ఈ పీసీ డాటా కూడా. ఒకవేళ అది మార్కెట్ ఎక్స్పెక్టేషన్ కంటే తక్కువ ఉండని అనుకోండి, అది బిగ్ పాజిటివ్ అండి. ఈ మార్కెట్ ఎందుకు పడిపోయిందని చెప్పుకుంటే, మనం నిన్న ఈ రెడ్ క్యాండిల్ పడిందని దీనికి గల కారణం ఏంటంటే, ఈ సెబీ వాళ్ళు ఏం చేశారంటే ఒక కామెంట్ చేశారండి. బ్యాంక్ నిఫ్టీలో మొత్తం 14 బ్యాంక్స్ ఉండాలని. టాప్ స్టాక్స్ అయితే ఇంతకుముందు 33% వెయిటేజ్ ఇచ్చారు వాటికి. అవి 33% నుంచి 20% తగ్గించుకోవాలని చెప్పారండి. 20% తగ్గించుకుంటే ఇప్పుడు ఒకసారి మీకు స్క్రీన్ మీద చూడండి, HDFCది 28.49, ICICIది 24.38 ఇలా ఉన్నాయి ఈ టాప్ 2 స్టాక్స్కి వెయిటేజ్ స్టాక్స్. ఒకవేళ ఇది 20కి తగ్గించుకోవాలంటే HDFC 8 తగ్గించుకోవాలి, ICICI 4 తగ్గించుకోవాలి. ఇలా తగ్గిస్తే ఏమవుతుందంటే, మ్యూచువల్ ఫండ్స్లో ఈ బ్యాంకింగ్ స్పేస్లో బ్యాంక్ నిఫ్టీకి రిలేటెడ్గా ఉన్న బ్యాంకింగ్ స్పేస్లో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి కదా, ETFs మ్యూచువల్ ఫండ్స్, అందులో నుంచి తీసేయాల్సి వస్తుంది కదా ఈ కొంచెం అమౌంట్ని. సో అది కూడా అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి దానికోసం వీళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి ఫస్టే సెల్ చేశారండి. దానివల్లనే ఇది తగ్గిపోయింది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వీటి వెయిటేజ్ 62% ఉండే ఇంతకుముందు, ఇప్పుడు దాన్ని 45%కు తగ్గించుకోవాలని చెప్పి సెబీ వాళ్ళు చెప్తున్నారండి. సో ఇదేనండి, ఈ న్యూస్ వల్లనే మనకి మార్కెట్ దిగిందండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అని చెప్పే ముందు మనం నిన్న టెలిగ్రామ్లో 2 కాల్స్ ఇచ్చామండి, చూసారా అండి? 2 కాల్స్ సక్సెస్ అయ్యాయండి. ఫస్ట్ కాల్ ఏమి ఇచ్చానండి, 26,000 పుట్ అని చెప్పాను. 199 మీద క్లోజ్ అయితే అన్నాను. ఒకసారి 26,000 పుట్ చూడండి, ఈ 26,000 పుట్ చార్ట్ 199 మీద బై చేయమని చెప్పాను. టార్గెట్ ఏమని చెప్పానండి, ఈ
వీక్లీ పైవోట్ లేకుంటే రెసిస్టెన్స్. నేనైతే వీక్లీ పైవోటే తీసుకున్నానండి. అందుకోసం మిమ్మల్ని ఎగ్జిట్ కమ్మని చెప్పాను. 227 రాగానే ఎగ్జిట్ కమ్మన్నాను. తర్వాత నెక్స్ట్ ఇచ్చిన కాల్ ఏందండి 25,750 కాల్. ఇదైతే 238 మీద బై చేయమని చెప్పాను. 238 మీద టార్గెట్ 265, కానీ అది ఎక్కడ దాకా వెళ్ళిందండి, హై 287 వరకు వెళ్ళింది. సో ఈ 2 కాల్స్ సక్సెస్ అయినాయండి. ఈ కాల్లో మనకి 25 పాయింట్స్, ఇందులో 20 పాయింట్స్, మొత్తం 45 పాయింట్స్ అండి. 45 × 75 ఎంత అవుతాయండి? 3375 అంటే 3,375 అండి. ఖర్చులు పోను 3,200 వరకు వస్తాయండి. 3,200 వరుస మనం కాల్స్ అన్ని సక్సెస్ చేసుకుంటున్నాం అండి. కొత్త వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ ఛానల్లో, దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను కాల్స్ ఇస్తుంటాను. మీరు ఊరికే జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదండి. నేను చెప్పానని చెప్పి జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. కావాలంటే ఒకసారి ఎంత వెనక్కి వెళ్తారో అంత వెనక్కి, మీకు ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్ళండి. చూడండి నేను ఏ విధంగా కాల్స్ ఇస్తున్నానో, ఎంత సక్సెస్ అవుతుందని మీకు నమ్మకం కలిగినాకనే మీరు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. దాని ద్వారా జాయిన్ అవ్వండి. నా యూట్యూబ్ ఛానల్ కూడా అది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ గ్రూపులలో షేర్ చేయండి, లైక్ చేయండి, కొంచెం స్ప్రెడ్ చేయండి. ఓకేనా? మీ సపోర్ట్ నాకు కావాలండి. నేను ఇంత మంచి కాల్స్ ఇస్తున్నా కూడా నాకున్న సబ్స్క్రైబర్స్ 47 అండి. నేను వేరే టెలిగ్రామ్ గ్రూపులు చూస్తాను, అవి అయితే వేలలో ఉంటున్నాయండి. మరి ఇది ఏందో నాకు అర్థం కావడం లేదు. ఇంత మంచి కాల్స్ ఇస్తున్నా కూడా నాకు కనీసం 1000 సబ్స్క్రైబర్స్ అని ఉండాలండి. ఇదే నాకు అర్థం అవ్వట్లేదు. మీ సపోర్ట్ నాకు కావాలండి. దయచేసి ఎవరైనా పాత సబ్స్క్రైబర్స్ అయినా సరే, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా సరే, వాళ్ళు చెప్పండి. కొత్త వాళ్ళకి నా పాత వీడియోలు చూడండి. నా టెలిగ్రామ్ గ్రూప్లో పాత కాల్స్ అన్నీ చూడండి. ఎంతవరకు మీకు ఎంత వీలైతే అంతవరకు వెనక్కి వెళ్ళి అక్కడ నుంచి ఫాలో కాండి. చూడండి నేను ఏ విధంగా ఇస్తున్నానో మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తేనే మీరు సబ్స్క్రైబ్ కాండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చెప్పుకుందామండి. మనం సోమవారం సంబంధించిన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 25,600 సపోర్ట్, 25,850 రెసిస్టెన్స్ అండి. వీటిని మీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో 25,600 కాల్, 25,850 పుట్, ఇవి 2 యాడ్ చేసుకోండి. నిఫ్టీకి సంబంధించినవి. బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి 57,400 కాల్, 58,100 పుట్, ఇవి 2 స్ట్రైకింగ్ ప్రైస్లు యాడ్ చేసుకోండి. సెన్సెక్స్ చూద్దామండి. 83,500 కాల్, 84,400 పుట్, ఈ 2 స్ట్రైకింగ్ ప్రైస్లు యాడ్ చేసుకోండి. ఇవి ఐటీఎం సంబంధించినవి అండి. ఇంకోటి టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే నేను ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఇస్తుంటానండి. అదేవిధంగా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఎక్సెల్ షీట్ పెడతానండి. ఈ ఎక్సెల్ షీట్ ఏంటంటే ఐటీఎం లెవెల్స్ సంబంధించినవి అండి. సోమవారం సంబంధించినవి, అంటే మరుసటి రోజు సంబంధించిన ఐటీఎం లెవెల్స్ పెడతానండి. అందులో ఏముంటుందంటే మీరు ఎక్కడ బై చేయాలి, ఫస్ట్ టార్గెట్ ఏది పెట్టుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఓవరాల్ టార్గెట్ ఒకవేళ ఫస్ట్ టార్గెట్ దాటింది అనుకోండి, ట్రయల్ స్టాప్ లాస్ పెట్టుకొని ఓవరాల్ టార్గెట్ ఎక్కడ వరకు చూడొచ్చు అనేది ఇదిలో ఉంటుందండి, ఈ ఎక్సెల్ షీట్లో. ఇది కేవలం నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇస్తానండి నేను, రేపటి లెవెల్స్ నేను. ఓకేనా అండి? మార్కెట్ అయితే డాటా అంత బాగానే ఉంది, కానీ మనకు గ్లోబల్గా కొంచెం అన్సర్టనిటీ ఉండడం, ఈ సెబీ చేసిన కామెంట్ వల్ల మార్కెట్ పడిపోయిందండి. ఈ ఓవర్ నైట్లో ఈ సాటర్డే సండే ఏం రాకపోతే ఏమైనా చిన్న లైట్ గ్యాప్ అప్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. లేదంటే మళ్ళీ ఇంకా కిందికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఇంకొంచెం కిందికి దిగాలండి. ఇది ఎంత అంటే ఇప్పుడు లో 7 అంటే ఈ 25,725 ఈ మిడిల్ ఇది ఎంత అండి? ఇది 25,600 ఉందా, 25,500 వరకు
అక్కడ నుంచి వచ్చి రివర్స్ అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ 500 దాటినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన నెక్స్ట్ సపోర్ట్ 25, 250 ఇది మాత్రం దాటద్దండి. ఇది దాటితే మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లోకి పోతుంది. మళ్ళీ ఆ తర్వాత మనకి ఏమైనా పాజిటివ్ న్యూస్ వస్తేనే మార్కెట్ పెరగడం అనేది జరుగుతుంది. ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి దయచేసి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, నాకు మీ సపోర్ట్ కావాలండి. నా వీడియోని కొంచెం షేర్ చేయండి, మీ గ్రూపులలో లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇదేనండి, నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.